దేవుని వాక్యము మనము ఆదికాండము 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 32 వచనాలు కూడా చదివి విన్నాము. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనము పరిశీలించి తెలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. జాగ్రత్తగా ఈ అధ్యాయాన్ని కొన్ని తలంపులు మనం విని ప్రార్థన చేసుకొని వెళ్దాం. దేవుడు మానవునికి ఈ భూమి మీద మరణము ఇవ్వాలని దేవుని ఉద్దేశం. ఈ భూమి మానవుని ఇప్పుడు చూసినప్పుడు ఎంత అల్పముగా ఉన్నది, ఎంత స్వల్పముగా ఉన్నది, నీటి బుడగలాగా ఉన్నది, ఆవిరి వలె ఉన్నది, అలాగే సాగిపోయిన నీడ వలె ఉన్నది. అయితే ఆదామును సృష్టించిన దేవుడు ఆదాము 930 ఏండ్లు బ్రతికాడు. ఎందుకు 930 ఏండ్లు ఇంకా ఆదాము బ్రతకడానికి అవకాశం లేదంటే, ఆదాము ఎంతవరకైనా బ్రతికొండాలని దేవుడు చేశాడు. ఆదాము మరణించడానికి మరణం అనేది ఆదాముకు సంభవించడానికి ఒక కారణం ఉన్నది. ఏమిటా కారణము? జీవవృక్షము తన ఎదుటే ఉంచి దేవుడు తినమన్నా జీవవృక్ష ఫలాన్ని తినలేదు, నిరంతరము జీవిస్తాడు. అయితే ఏది తినవద్దని దేవుడు చెప్పాడో ఆ ఫలాన్ని తిన్నాడు. కాబట్టి మానవుడు మరణము అనేది మానవునికి సంభవించింది. నీవు దీనిని తిను దినమును నిశ్చయముగా చచ్చదువని దేవుడు చెప్పాడు. అందుకే 1 యోహాను పత్రికలో ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది, 3వ అధ్యాయము 4వ వచనము, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చూసారా? పాపము చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఇప్పుడు ఏ పాపము నువ్వు చేసినా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఎందుకంటే నీవు చేసే ప్రతి చెడుగు దేవుడు ఈ గ్రంథంలో చేయకూడదని వ్రాయించినదే. ఎవరైనా ఏ గ్రంథమైనా ఇలా చెప్తుందా? ఇది తప్పు, ఇది చేయకని? నీకు తెలిసిన కొన్ని తప్పులు చెప్పు. దేవుని గ్రంథము ఇది తప్పు అని వివరించకపోతే అది తప్పని నీకేమి తెలుసు? దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే నీవెన్ని పాపాలు చేసినా అది పాపము అనడు. ఎందుకంటే నీకు అప్పటికి ఆజ్ఞ ఇవ్వలేదు. కాబట్టి నీవు ఆజ్ఞ పొందిన తర్వాత ఆ ఆజ్ఞను మీరి అతిక్రమించి నువ్వు పాపము చేస్తే అది పాపము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు చేసే ఏదైనా సరే నీకు ఎప్పుడు దోషం అంటే అది తప్పని తెలిసిన తర్వాత ఎరిగి కూడా నువ్వు చేసావు చూడు, అది పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణం. ఆదాము హవ్వల్ని దేవుడు చేసిన తర్వాత ఆదాము 930 ఏండ్లు బ్రతికినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూశాము. తర్వాత షేతు ఎంతకాలం బ్రతికాడు? 912 ఏండ్లు బ్రతికాడు. ఎనోషు 905 ఏండ్లు బ్రతికాడు. కేయినాను 910 సంవత్సరాలు బ్రతికాడు. ఇవన్నీ 5వ అధ్యాయంలో చూస్తానని నేను ఆదికాండం 5వ అధ్యాయంలోనే చెప్తున్నాను. 15వ వచనము నుండి మహలేలు కొరకు వ్రాయబడింది. ఆ మహలేలు 17వ వచనంలో 895 ఏండ్లు బ్రతికాడు అని రాయబడింది. కాబట్టి వీళ్ళందరూ ఆ రీతిగా ఏరేదు 962 ఏండ్లు బ్రతికి చనిపోయాడు.
అయితే వీళ్ళందరి కొరకు ఇలాగూ బ్రతికి చనిపోయారు అని రాస్తూ ఒక వ్యక్తి కొరకు, హానోకు కొరకు మట్టుగా అతడు చనిపోయినట్లుగా రాయలే. ఆయన కొరకు ఏం రాశారు అని అంటే 23వ వచనంలో, హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయినని ఈ ఒక్కని కొరకు రాసి, మెతూషెల గురించి రాసినప్పుడు ఏమన్నారు? 969 ఏండ్లు అతడు బ్రతికి అప్పుడు మృతి పొందాడని 27వ వచనంలో రాయబడింది. తర్వాత లెముకు కొరకు రాయబడింది నోవహు మరి ఎన్నాళ్ళు బ్రతికినాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మిగిలిన వారు ఎంతకాలం బ్రతికినారు అని అంటే వారి దినాలు బాగా తగ్గిపోయాయి. చూడండి, నోవహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాము. నోవహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో దేవుని వాక్యంలో చూస్తాము. 9వ అధ్యాయంలో ఆఖరి వచనంలో రాసింది, నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. చూసారా, నోవహు అలాగ బ్రతికాడు. తర్వాత నుండి మనము వాళ్ళందరూ జీవితాలు ఇంకా వారి యొక్క లెక్కలు మరి దినాలు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు కొందరు రాయలేదు. అయితే ప్రముఖులైనటువంటి అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడు. అర్థమైందా? తర్వాత 6వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం. అక్కడ దేవుడు చెప్పాడు 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లుగున నేను. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలట. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లారా? ఎందుకు ఇలాగ ఆయుష్కాలం తరిగిపోతుందో అర్థమైందా అంటే, ఆజ్ఞ అతిక్రమే పాపం ఎప్పుడైతే మానవ జీవితంలోకి వచ్చిందో మానవుడు దినదినము ఇప్పుడు మన జీవితాల్లో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనము అక్కడ వ్రాయబడి ఉంది. మన కాలం కాకముందే మనం వెళ్ళిపోతామాట, మన సంవత్సరాలు అవ్వకముందే మనం వెళ్ళిపోతామాట. దానికి కారణమేటో అక్కడ చెప్పబడతా ఉంది. ప్రసంగి 7:17, అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు, బుద్ధిహీనముగా తిరగొద్దు, నీ కాలానికి ముందుగానే నువ్వెందుకు చనిపోతావు? దేవుడు అంట, నీకు నేను ఇచ్చిన దినాలు ఎన్నో, నీ బుద్ధిహీనంగా నువ్వు తిరగడం వల్ల, నీ యొక్క తప్పుడు మార్గంలో నువ్వు తిరగడం వల్ల నీవెందుకు ముందుగా చచ్చిపోతావు అంటున్నాడు దేవుడు. మరొకసారి చదువు 17, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకు, బుద్ధిహీనముగా తిరగొద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా? అందుకే 900 పైన వాళ్ళు జీవించారు మొదటి. ఆ 900 కాదు, ఇంకా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ జీవితానికి ముగింపు ఉండదు. ఎందుకంటే దేవుని పిల్లలు వాళ్ళు. దేవుడు ఎలాగైతే నిత్యుడు, కానీ పుట్టించిన తర్వాత మన మీద మరణం ఉండాలని ఆయన కోరలేదు.
అయితే వారికి ఆజ్ఞ వారి ముందు పెట్టి, నీవు దీన్ని తింటే చచ్చిపోతావంటే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా మనుషులు చేశారు. మనుషులు చావడాకైనా సిద్ధపడతారు, కానీ ఆదాము స్వభావాన్ని వదులుకోలేరు, పాపాన్ని వదులుకోలేరు. ఒక జంతువు ఉందనుకోండి, దానికి ఏదో బంధకం ఏర్పాటు చేసి ఎరవేస్తారు. ఎందుకంటే జంతువు అదేం చేస్తుంది, ఆహారం కొరకు వచ్చి అందులో పట్టపడుతుంది. అలాగే అపవాది కూడా వాడిది ఒకటే పని ఏమిటంటే, ఉరులు ఒగ్గి గాలం వేసి చిక్కించుకొని నిత్య జీవానికి వెళ్లకుండా నాశనం చేయడమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆదాము ఓడిపోయాడు, ఆదాము మోసపోయాడు, ఆదాము ఆ యొక్క దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేయలేదు, మీరిపోయాడు. కడపటి ఆదాము శోధించబడినా పాపము లేనివాడిగా ఉన్నాడు ప్రభు. ఆయన శోధన జయించాడు. నీకు నాకు ఆయనే సహాయపడతాడు. ఆయన్ని శరణగోరి ఆయన మనం వేడుకున్నప్పుడు దేవుడు శోధనలో నుండి తప్పిస్తాడు మనకి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో మరి నీ కాలానికి ముందుగా నువ్వెందుకు వెళ్ళిపోతావు? ఒకవేళ నీతిమంతుడిగా ఉండి కొద్ది దినాలు బ్రతికినా దానికి అర్థం ఉంది. పాపాలు చేసి చిరాయుడివై బ్రతికినా దానికి అర్థం లేదు, ఎందుకంటే దాని అంతము నరకము. జీవ మరణాలు దేవుని వశము. ఎప్పుడేం సంభవిస్తుందో మనకెవరికి తెలియదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం అక్కడ ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యం అని అంటే, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మనకందరికీ తెలుసు ఆవిరి. ఇలాగా మూత తీయగానే ఆవిరి ఇలా వెళ్ళి మళ్ళా కనిపించదు. ప్రియమైన దేవుని పిల్లారా, మీ జీవం ఏపాటిది? ఆవిరి వంటి వారే అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్పబడుతుంది? మనము నిన్నటి వారమే. మనము నిన్నటి వారమాట. కీర్తనల ముందు ఉంటుంది యోబు గ్రంథం 8:8. మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడ. ఇందాక ఆవిరని చెప్పారు, ఇప్పుడేమని చెప్తారు? నీడ ఒకసారి అటు కనిపిస్తుంది, ఆ ఎండ మారుతున్నప్పుడు నీడ ఇంకొక వైపు వెళ్ళిపోతుంది. నీడలు క్షణములో మారిన రీతిన్ జీవితముండు గదా. నీడలు క్షణములో మారిన రీతిన్ జీవితముండు గదా. యాత్రి కూడా 4 గడియలకే అతిథివి మన దినాలు 39వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు 4 నుండి 6వ వచనం వరకు, యెహోవా నా అంతం ఎలాగుంటుందయ్యా? నా దినముల ప్రమాణము ఎంతో నాకు తెలియచేయి నాయనా. నా ఆయుష్ ఎంత అల్పమైందో నేను తెలుసుకోవాలనుకుంటాను నాయనా. నా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు. ఇదే మన దినముల పరిమాణం అట, బెత్తిడు.
నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. నా ఆయుష్కాలం లేనట్టుగానే ఉన్నది. స్థిరుడైన ఎంత స్థిరుడైన, బలవంతుడైన, ఆరోగ్యవంతుడైన, సంపన్నవంతుడైన, ఏ రోగాలు లేకపోయినా, ఎంత స్థిరుడైన మనుషుడైనా ప్రతివాడు ఒట్టి ఊపిరి అంతే. ఈ ఊపిరి ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఆ ప్రాణాన్ని ఎంతో ప్రేమించి, నా ప్రాణమా తిను తాగు సుఖించంటే నీకు చెప్పకుండా నీకు తెలియకుండా వెళ్ళిపోద్ది. ఒకసారి ప్రాణంతో మరణం అన్నదట. మనిషి చనిపోయి వెళ్ళిన తర్వాత మరణం అడిగిందట, మీ వాళ్ళందరూ నేనంతే ఎందుకు భయపడతారు, నన్ను ఎందుకు ద్వేషిస్తారు, ప్రాణమా నిన్నెందుకు ప్రేమిస్తారు అని అడిగిందట మరణం. నేను ఒక అందమైన అబద్ధాన్ని, కానీ ఆ ప్రాణాన్ని నమ్ముతున్నారు. నీవు ఒక వాస్తవమైన సత్యానివి. మనిషి ఎప్పుడు వాస్తవానికి భయపడతాడట, సత్యానికి భయపడతాడట. అందమైన అబద్ధాన్ని ప్రేమిస్తాడు. ఏది నశించిపోతుందో దాని మీదే ఉంటుంది నీ మనసు. క్రైస్తవుడు మరణానికి భయపడవలసినటువంటి అవసరము లేదు. ఎందుకు అని అంటే, నా ప్రభువు నా పాపపు శిక్ష తాను భరించి నా శిక్ష కొట్టివేశాడు కనుక, నా ప్రభువు మరణాన్ని గెలిచాడు కాబట్టి మృతులో నుండి నన్ను కూడా లేపుతాడు కనుక. ఈ భూమి మీద నేను ఉన్నప్పుడు చేయవలసిందేంటి? నాకు ఇచ్చినటువంటి దినాలు బుద్ధిహీనంగా, నాకు ఇచ్చిన దినాలు దుర్మార్గంగా నేను గడిపేసి వాటిని లాస్ చేసుకొని దేవుని వలన క్షమాపణ పొందకుండా నా జీవితం ఉంటే నేను నష్టపోతానని ఎరిగి ఇప్పుడే దేవుని వైపు నేను మళ్ళుకోవాలా. తెలిసినా సరే పాపము వల్ల కలిగే భ్రమ చేత నేను బ్రతుకుతూ ఉంటే నన్ను నేను నాశనం చేసుకుంటాను, కానీ ప్రభువు నన్ను నాశనం చేశాడు అనడానికి మనకెవ్వరికి కూడా అధికారము ఉండదు. ప్రియమైన దేవుని పిల్లారా, వారి దినములు 120 అగును అని చెప్పిన దేవుడే 90వ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 90 10వ వచనం చదవండి. నా ఆయుష్కాలము ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒకవేళ ఆ 70-80 సంవత్సరాలు బ్రతకాలంటే, ఉండాలంటే ఆయనను ఆ 70-80 సంవత్సరాల తాలూకా జీవితము ఆయాసము, దుఃఖము ఇలా గడపాలట ఆ దినాలు. అంటే ఇంకా మన జీవితాలు ఎంత తక్కువైపోతాయో చూడండి, ఎంత తక్కువైపోతాయో చూడండి. ఇప్పుడు 39లో చదివాం కదా, 4వ వచనం నుండి 5వ వచనం చదవండి. 39వ కీర్తన. నా దినముల పరిమాణము 70-80 సంవత్సరాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నా దినం బెత్తిడంత. తర్వాత అసలు నీ సన్నిధిలో నా ఆయుష్కాలం చూసుకుంటే లేనట్టే ఉన్నది. ఒట్టి ఊపిరి. ప్రతివాడు ఊపిరిలాగా ఉన్నాడు. నీడ, ఆవిరి, నిన్నటి వారమే నీడలాగా అక్కడ యోబు గ్రంథంలో చదివాం. నీడవలే ఉన్నది, ఇక్కడ బెత్తిడంత ఉన్నది, ఒట్టి ఊపిరి. తర్వాత ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారి తొందరపడుట. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇంకా చదవండి. వారు ధనం కూర్చుకుందరు కానీ అది
ఎవరికి చేజిక్కినో వారికి తెలియదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ప్రయాస అంతా కూడా ఈ లోక సంబంధమైన దాన్ని కానీ మరి నిత్య జీవం కొరకు కాదు. ఈరోజే ఒక ఇది పంపించారు చిన్నది, ఏంటంటే ధనవంతుడు లాజరు కొరకు. నీవు ఈ లోకంలో ధనవంతుడు ఏ రీతిగా ఉన్నావు అని చెబుతూ, ధనవంతుడు ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు కూడా తన ప్రాణాన్ని గూర్చి, తన సుఖాన్ని గూర్చి, ఏమి తిందున ఏమి తాగుదునని గడుపుతూ వచ్చాడు. చివరికి ఏమీ తీసుకొని పోలేదు తనకు కలిగిన వాటిని. అయితే అతని సంపద, అతని యొక్క పరిస్థితి ఒక్క నీటి బొట్టు కొరకు నరకంలో, ఒక్క నీటి బొట్టు. అతని సంపద అంతా తీసుకొని అతను వెళ్ళలేడు, ఏమీ తీసుకొని వెళ్ళలేడు. ఒక్క నీటి బొట్టు కొరకు అక్కడ యాతన పడతా ఉన్నాడు. జీవితం అంతా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు దేని కొరకు గడిపేస్తున్నావో ఒకసారి చూడు. ఆనాటి నుండి ఈనాటి వరకు దినాలు ఇలాగ తరిగిపోతూ ఉంటే మన దినాల్లో రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. అన్నిటికీ గ్యారంటీ ఉంది, కానీ మానవుడికి రేపటి గ్యారంటీ లేదు. నిన్నటి వారమే మనము. ఈరోజు ఉన్నామంటే దేవుని కృప, రేపు ఉంచాలంటే ఆయన దయ. నేను రేపు ఉంటాను అని ఎవడు చెప్పలేడు. దేవుడు మానవ పాపము చూపించి తన దినాలు ఇలాగ వ్యర్థంగా గడుపుతూ ఉండుటను బట్టి వాక్యములో ఎంత స్పష్టంగా చూపిస్తున్నా, మిగిలిన దినాలు నీ ఆత్మ కొరకు ఆలోచించవా? ఆత్మ కొరకు బ్రతకవా? దేవునికి జీవితం అప్పగించుకోవా? లేకపోతే తిన్నాము, తాగాము, సంతోషిస్తున్నాము. ఇటువంటి జీవితాన్ని గూర్చి వాక్యము మనకి ఏమి చెబుతా ఉంది చూడండి. దేవుని వాక్యముల నుండి కొరింథీ పత్రిక మొదటి పత్రికలో మనము చూస్తాము. 15వ అధ్యాయం 32వ వచనము 2వ భాగము. రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము. 33వ వచనం, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఏంటి మోసుకెళ్ళిపోతారా? తినడు, తాగడు, ఏది చేయడు అంటారు. వాక్యం ఏం చెప్తుంది? ఇలాగే అనుకుంటారట, రేపు చనిపోతాం, ఏంటి తిను, తాగు, జల్సా చేయి అంటారట. ప్రియమైన దేవుని పిల్లారా, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డు. ఈ లోక నటన ఏమవుతుంది? గతించిపోతుంది. కాబట్టి ఈ లోకంలో మనము చాలా స్వస్థ బుద్ధితో, నీతితో బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తాము. అందుకే దేవుని వాక్యంలో యాకోబులో 1:21 చదవండి. యాకోబు 1:21. సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే శక్తిగల దేవుని వాక్యము, దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు అంగీకరించు, దాన్ని త్రోసివేయకు. ఈ మాటలు మీ హృదయంలో నాటనీయుడి, మీ చెవులలో నాటనీయుడి ప్రభు చెప్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా,
దేవుడు ఈ ఆయుష్కాలము ఇలాగూ దినదినము తరిగిపోయి ఆయుష్కాలం తరిగిపోతుంటుండగా లేత వయస్సు, నడిప్రాయము గతించిపోతాయి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకానికి తెచ్చుకో. లేత వయస్సు, నడిప్రాయము గతించిపోతాయట. చూసారా, లేత వయస్సు కూడా గతించిపోతాయి. కాబట్టి నీ వయసు ఎంత? మారు మనసు పొందావా? రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. ఎవరిది పొరపాటు నువ్వు మారు మనసు పొందకపోతే? దేవుడి నీకు ఇచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంటే, అప్పుడు ఏడిస్తే ఎవరేం చేస్తారు? మీకు అందరికీ తెలుసు. మీటింగ్కి వెళ్తామని చెప్పి ఇద్దరు పిల్లలు మీటింగ్లో నుండి సినిమాకి వెళ్ళిపోతున్నారు. మొదటి రోజు దేవుడు మాట్లాడాడు, తీర్మానం చేసుకో అని. రేపు మీటింగ్లో తీర్మానం చేసుకుంటానని ఆ పుస్తకంలో రాసుకోయింది. మరలా మరుసటి రోజు వచ్చింది, ఆ మధ్య రోజు స్నేహితురాలు అన్నది సినిమాకి వెళ్ళిపోదామని. ఇంటికాడ మీటింగ్ అని చెప్పేసాం కదా, మీటింగ్ వదిలేసరికి మరలా వెళ్ళిపోరావచ్చు, సినిమాకి వెళ్ళిపోదామని. కాబట్టి ఈమెకు మారు మనసు పొందాలని ఉంది. మరలా రేపు ఎలాగో మీటింగ్ ఉంది కదా, రేపు వచ్చి మరి నా మనసు మార్చుకొని ఇక దేవుని కొరకు బతుకుతాం అనుకోండి. సరేలే, ఈ ఒక్కరోజు కదా సినిమాకి వెళ్ళి వస్తాను. వీళ్ళు వెళ్తుండగా అటు నుండి లారీ వచ్చింది. ఏమైంది? వీళ్ళు వెళ్తున్న వాహనాన్ని కొట్టింది. అక్కడ ఆమె పడి చచ్చిపోయింది. ఆ పుస్తకాలన్నీ ముందుకు ఎగిరిపోయాయి. అప్పుడు ఆ పుస్తకాలు చూసి ఎవరు ఏమిటని కబురు పెడితే ఆ తల్లిదండ్రులు వచ్చారు. ఆమె చనిపోయింది. ఆ డైరీ తీశారు. అందులో రేపు మారు మనసు పొందుతాను, రక్షించబడతాను అని రాసి ఉంది. ఈ రోజుకి ఈ సినిమా చూస్తాను, రేపు మారు మనసు పొందుతాను. అయితే మనుషులు ఎప్పుడైనా చచ్చిపోతారు. తల్లిదండ్రులు ఆత్మీయులు వాళ్ళు ఎంతగానో ఏడ్చారు, ఓదార్పు లేకుండా. చనిపోయినందుకు కాదు మేము ఏడ్చేది అని చెప్తారు వాళ్ళు. దేవుడిచ్చిన ఈ తరుణము ఆ మీటింగులో ఉండి సేవకుడు వాక్యం చెప్పి, ఈరోజు నీ జీవితం దేవునికి అర్పించుకో అని చెబితే రేపు తీర్మానం చేసుకుంటానని రాసినందుకు నువ్వు చనిపోయావని కాదు, కానీ నీవు తీర్మానం చేసుకోకుండానే చనిపోయావు, అందుకు ఏడ్చారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మన ఆయుష్ ఎంత అల్పమైనది. కాబట్టి ఏ ఒక్కరూ నశించట దేవుని ఉద్దేశం కాదు. తన ప్రియమైన కుమారుని మనందరి కొరకు అప్పగించినటువంటి దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఆయన ప్రేమించేదానికంటే ఈ లోకంలో ఏం ప్రేమించాలా? ఆయన్ని ఆశించేదానికంటే ఈ లోకంలో ఏం ఆశించాలా? ఆయన కొరకు జీవించకుండా నీ సుఖాలు భోగాల కొరకు బ్రతికి నువ్వు సిద్ధపడకపోతే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినని గలతీ పత్రికలో వ్రాయబడింది. 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటను ఎలాగనగా తన శరీర ఇచ్చను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేటి యందు విసుగకు యందుము, మనము అలయక మేలు చేస్తేమేమి తగిన కాలమందు పంట కోతము. చూసారా? మోసపోకు, దేవుడు వెక్కిరించబడడు. మనుజుడేమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకు, దేవుడు వెక్కిరించబడడు.
అను బండ మీదకి నువ్వు రావాలా. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబులో నుండి ఆయనను పైకి లేవనెత్తి నా అడుగులు బండ మీద స్థిరపరిచెను అని 40వ కీర్తన 2వ వచనంలో రాయబడ్డది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ అనుభవంలోనికి మనం రావాలా. నీ అంతరంగంలో ఈ నిశ్చయత నీకుందా? నీ హృదయంలో విడవలేనివి ఎన్నున్నాయో నీకు తెలుసు కదా. ధైర్యంగా హృదయపూర్వకంగా నువ్వెందుకు విడవలేకపోతున్నావు? నీకు ఇంకొక అవకాశం వస్తే నీ హృదయ వాంఛలు, నీ శరీర కోరికలు, నీ పాపపు ఉద్దేశాలు నీవు జరిగించుకోవాలనుకుంటున్నావు. దేవుడు ఎంత కృపగలవాడు. తల్లుల పాపాన్ని బట్టి పిల్లలు కాదు, పిల్లల పాపాన్ని బట్టి వారు కాదు, ఎవని పాపాన్ని బట్టి వానినే ఆయన శిక్షిస్తానంటున్నాడు. మన దోషము మనం భరించలేని గొప్పది. యవ్వన కాలమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ పాపాల కొరకై నిన్ను ప్రేమించి మరణించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా యవ్వన కాలంలో తన ప్రియమైన కుమారుని శిలువ మరణానికి అప్పగించాడు. యేసు చావందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమనో చేను. నీ కోరకే నా కోరకే యేసు చావందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను చేను. కోరకే నా కోరకే నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాపడాగులు తుడుచుకో. నేడే నీ పాపము ఒప్పుకో, నీ పాపడాగులు తుడుచుకో. నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో, నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో. క్రీస్తు యేసు రక్తములో యేసు చావుందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను చేను. నీ కోరకే నా కోరకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగే మలినంబు తుడిచే, పాపము కడిగే మలినంబు తుడిచే. ఆ ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను చేను. నీ కోరకే నా కోరకే పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సాహించెను. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సాహించెను. నలుగా గొట్టబడే పొడువాబడే నీ
నీకై నలుగా గొట్టబడే పొడువబడే నీకై అంగీకరించు యేసుని. యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కొరకే నా కొరకే. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. 1 పేతురు 2:24 ఆ మాట మనం చదువుతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంకా నీవు విశ్వసించవా క్రీస్తు నీ పాపాల కొరకు మరణించాడని? ఆయన రక్తాన్ని కోరుకోవా? ఇంకా ఎంతకాలం పాపం వల్ల కలుగు భ్రమలో నీవు బ్రతుకుతావు? నేడే నీ పాపం ఒప్పుకో, నీ డాగులన్నీ ప్రభు కడిగేస్తాడు, నెమ్మది నొందుతా. యేసు ప్రభువారికే చోటు క్రికెటర్కో, సినిమా యాక్టర్కో, లేకపోతే రాజకీయ నాయకుడికో. అర్థమైందా? వాళ్ళకున్న స్థలము యేసు ప్రభువారికి ఉందా నీ జీవితంలో? ఆలోచించు. దురభిమాన పాపములో నుండి నీ సేవకుని తప్పించు, అవి నన్ను ఏలకుండా చెయ్యు అని దావీదు ప్రార్థన చేశాడు. దురభిమానము, మోమాటము, మనుషుల దగ్గర మోమాటము. యేసు ప్రభువారు మోమాటం లేనివాడు. అన్ని సంవత్సరాలు బ్రతికినా మరణించారని రాశారు. ఒక్క వ్యక్తికే దేవుడు కొనుపోగా దేవుడు తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయినని రాశారు. ఎవరైనా? హానోకు 5వ అధ్యాయంలోనే 24వ వచనం చదవండి. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. పాపలోకములో పాపము తన్ను ఆకర్షించుకుంటా దేవుని సహవాసంలో బ్రతికాడు. అందుకే అతడు కొనుపోబడ్డాడు. పరిశుద్ధులు కొనుపోబడతారు, పాపాత్ములు పాతాళములో వేదన నొందుతారు. ఎత్తబడే సంఘానికి గుర్తుగా హానోకు ఉన్నాడు. కాబట్టి సంఘము లోకములో క్రీస్తు నెరగక అందరూ మృతులై ఉంటే క్రీస్తునందు ఉన్నవారు రేపు ఎత్తబడతారన్నటువంటి నిరీక్షణ ఆదికాండం 5వ అధ్యాయంలోనే మనకు తెలియజేయబడింది. హానోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. మరణము చూడలే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకున్నప్పుడు మరణములో నుండి జీవానికి దాటింపబడతారు. యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినాలు ఇంకా శరీరాశలకి, లోకాశలకి, పాపం వల్ల కలుగు భ్రమ చేత బంధించబడిన వారమై హృదయంలో ఆ దోషాన్ని కప్పుకొని ఒప్పుకోలేక విడిచిపెట్టక ఎంతకాలం బ్రతుకుతావు? నిప్పులు ఓడిలో వేసుకొని నాకు కాలేదంటే ఎలాగుంటుంది? ప్రియమైన దేవుని పిల్లారా, నీ పాపము విడిచిపెడుతున్న ప్రతిసారి నీ హృదయం తేలికవుతూ ఉంటుంది. అప్పుడు ఈ లోకము, ఈ ఆశలు దేవుని ప్రేమించిన కొలది అవి నీకు దూరం అవుతాయి. అప్పుడు నువ్వు ఎత్తబడతావు. పాపము నిన్ను పాతాళానికి పంపిస్తుంది. హానోకు వలె దేవునితో మనము కూడా నడవాలి. ఆయన మనల్ని ఆ ఉన్నతమైనటువంటి ఆ మహిమలోనికి, ఆ నిత్య రాజ్యంలోనికి
ఆయన వెళ్ళి మనకు స్థలాలు సిద్ధపరిచి నేను వస్తాను, సిద్ధపడిన వారు నాతో పాటు జీవించడానికి. 14వ అధ్యాయంలో యేసుప్రభువారు చెప్పారు యోహాను సువార్తలో, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచడానికి అక్కడికి వెళ్ళుచున్నాను. నేను స్థలము సిద్ధపరిచి నాతో పాటు మీరు ఉండులాగునని మరలా వచ్చి అక్కడికి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. నువ్వు సిద్ధమా? ప్రభు త్వరగా వస్తావన్నాడు. పేతురు పత్రికలో ఆయన ఏం చెప్పాడు? ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీవు నశించుకుంటా ఉండాలని. చదవండి పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఎచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఇంకా నీవు మారు మనసు పొందలేదు కనుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు, నీ ఎడల దీర్ఘశాంతము వహిస్తున్నాడని దైవ వాక్యం ఇక్కడ వ్రాయబడింది. ప్రియమైన దేవుడి పిల్ల, కాబట్టి దేవుడు ఈ దినాల్లో ఏం కోరతా ఉన్నాడు? తిమోతికి కూడా వ్రాస్తూ మరి వ్రాయబడిన మాట, మొదటి పత్రిక 2వ అధ్యాయం, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 4వ వచనములో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవం గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. అదే ఆయన కోరిక. కాబట్టి నీవు రక్షణ పొందాలా, మార్పు చెందాలా. అందుకే నీ కొరకు దీర్ఘశాంతం కలిగి ఈ దినాలు దేవుడిస్తే ఆయన సన్నిధికి రావు, ఆయన మాట వినవు, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలము వ్యర్థంగా గడిపేసి ఇచ్చుకములాడుతూ జోకులు వేసుకుంటూ కాలం గడుపుతూ వృధాగా జీవితాన్ని ముగించి నాశనానికి నరకానికి పోతాను. ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ మాటలు వింటున్న నీవు లోకము నుండి వేరే, అయ్యా నా జీవితం ఏపాటిది, నా ఆయుష్ ఏపాటిది, ఎంతలో కడమట అంతలో మాయమైపోయింది, ఎన్నోసార్లు నేను గతించిపోదును. నా జీవితానికి తెలుసు నేను ఎన్నిసార్లు చనిపోయాను, నీ జీవితానికి కూడా తెలుసు ఎన్నిసార్లు నువ్వు గతించిపోదువు. కానీ ఈ దినం వరకు దేవుడు ఎందుకు ఉంచాడు? నీవు నీ పాపంలో మరణించి నాశనానికి వెళ్ళిపోవడం దేవుడు కోరడు. ఇప్పుడైనా తిరిగిరా. ఈ వ్యర్థమైన జీవితం, ఈ స్వల్పమైన జీవితం, ఇంకా తినడానికి, తాగడానికి, ఇంకా భ్రష్టమైనవి కోరుకోవడానికి, అవి ఇంకా నీ హృదయంలో నుండి విడవకపోతే నీకు నెమ్మదే ఉండదు, నీకు మనశ్శాంతే ఉండదు. అటువంటి జీవితం ఇంకెంతకాలం జీవిస్తా? ప్రభువును ప్రతిష్ఠించుకొని నీ హృదయంలో ఆయన ప్రభువుగా, దేవునిగా, నీ రక్షకునిగా మిగిలిన కాలం ఆయన కొరకు ఆనందించు. శరీరేచ్ఛలు బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమైన పంట, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవ పంట కోస్తాడు. నీ క్రియలకు దేవుడు ఫలమిస్తాడు. ఇకనైనా మారు మనసు పొంది రక్షించబడి దేవుని కొరకు బ్రతికితే నీ యందు ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. నీ దినములు లెక్కించుట నీకు నేర్పిస్తాడు. అబ్బా, ఈ సంవత్సరం నేను దేవుని కొరకు బ్రతికాను, ఈ దినం నేను దేవుని కొరకు బ్రతికాను. మరలా పడిపోకుండా ప్రార్థనతో, సహవాసంతో, హానోకు దేవునితో నడిచాడు సహవాసం. దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడు. అర్థమైందా? భక్తిహీనులకి, వారి భక్తిహీనంగా చేసిన కార్యాలకి దేవుడు శిక్షిస్తాడని హానోకే చెప్పాడు. ఆ మాట చదివి ముగించుకుందాం. యోధాపత్రిక ప్రకటన గ్రంథం ముందు యోధాపత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును
ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, హానోకు కూడా ప్రవచించాడు భక్తిహీనుల కొరకు. కాబట్టి భక్తిహీనుల కొరకు గాఢాంధకారం, భక్తిహీనుల కొరకు అగ్ని, ఆ యొక్క నరకము మరి నిలవ చేయబడి ఉన్నది. కాబట్టి భక్తిహీనులకు జరిగేటటువంటి తీర్పు పౌలు రాశాడు తెస్సలోనికైలకు వ్రాసినటువంటి పత్రికలో. చదవండి 1:9. తెస్సలోనికైలకు ఈ యొద్ద ఆ, మాకెట్టి మాకెట్టి ప్రవేశం ప్రవేశము కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గూర్చి ఆ, తెలియజెప్పుచున్నారు. తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపని యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తున్నాడు ఆయన. ఆయనే తప్పించగలడు. కాబట్టి పరలోకం నుండి ఆయన వస్తాడని ఎదురు చూడడానికి మీరు ఎలాగూ దేవుని వైపుకి తిరిగారు, మనము కూడా తిరగాలి. తెస్సలోనికలో ఉన్నటువంటి వారు మరి ఎలాగ ప్రభు వైపు తిరిగారు, వారి విశ్వాసం ఎలాగ మారుమోగింది, అనేకులకి వెల్లడయిందో, విగ్రహాలు విడిచిపెట్టి జీవము గల దేవుని వైపుకి తిరిగారు, రాబో ఉగ్రత నుండి తప్పించే దేవుని వైపుకి తిరిగారు, అక్కడ చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనము కూడా ఆ రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. ఎన్నేళ్ళు జీవించిన మరణం తప్పదు కదా. కాబట్టి పాపపు మరణం నుండి మనము తప్పించబడాలి. మనం రాసిన పాటల్లో పాపపు మరణం నరకాము నుండి విడిపించి నన్ను రక్షించితివి, నీ నీతికి దాసులు చేసిన నీవే నిర్తమమా ఏలికము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు, పాపపు మరణం కాదు, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు సంభవించునుగాక అని అన్నాడు. ఎవరన్నారు? చేసినది తప్పుడు పని. బిలాము చేసింది తప్పు పనులు, నీతిమంతులు వంటి మరణం నాకు రావాలన్నాడు. తన జీవితాన్ని మార్చుకోలేదు, నీతిమంతుల మరణం కావాలనుకున్నాడు. భక్తిహీనుల మరణమే వచ్చింది. ఇశ్రాయేలు చేతిలోని కత్తితో పొడవబడి చంపబడ్డాడు. ఎందుకు? ఇశ్రాయేలీల్ని శపించడానికే బాలాకు రాజుకు ఉపాయము చెప్పాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు నిజంగా ఆశీర్వదించడానికి మనస్సు అతనికి లేదు. అందుకే ఎక్కడ శపించేస్తాడని దేవుడు అతని నోట దీవెన ఉంచేశాడట. కాబట్టి నీ కొరకు శిలువలో వేలాడిన ప్రభు నీవు జీవించాలని, ఆ జీవం తనతో పాటు నిత్యము నీవు ఉండాలని నీ పాప శాప విమోచన కొరకై ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ప్రాణత్యాగము వృధా చేసుకోకు, వ్యర్థపరుచుకోకు. విశ్వసించి రక్షణ పొంది నిత్య జీవాన్ని చేపట్టాలి. ప్రభు మనకు అందరికీ సహాయం చేయనుగాక. ఆమె తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్దాం. యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడెగా, ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడెగా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి, నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు
నీ హృదయమర్పించవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా.